హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే అరటికాయ వేపుడు ఎలా చేయాలో దీని తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఎప్పుడు చేసే అరటికాయ వేపుడు కాకుండా నా స్టైల్లో ఒకసారి ఈ వేపుడుని చేసి చూడండి. దీన్ని వేడివేడి పప్పులేకి పప్పుచారులేకి తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా అరటికాయ ముక్కల్ని ఇలాగా కట్ చేసి వాటర్లో కడిగి పెట్టుకున్నామండి. తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసి అలాగే పసుపు వేస్తున్నానండి. అన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. త్వరగా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా చూపిస్తున్నట్టు అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం. ఈలోగా మనము పొడి తయారు చేసుకున్నామండి. మేము పుట్నాల పప్పు అంటాము దీన్ని. ఈ పుట్నాల పప్పుని తీసుకొని 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి ఫైన్గా పౌడర్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా అరటికాయ వేపుడు ఫ్రై అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేద్దామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసేసి దూరగా ఫ్రై చేస్తున్నాను. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేస్తున్నానండి. ఎక్కువగా కలపకూడదు, కదిపితే ముక్క చిదిరిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా, అప్పుడే 99% కుక్ అయిపోయి ఉంటుందండి. ఇంకా 1% మాత్రమే ఇది జస్ట్ ఇలా ఫ్రై చేసుకోవడానికి మాత్రమే వేస్తున్నాను నేను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా, మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా ఇందులో వేసేస్తున్నానండి. అన్నీ వేసేసి ఉప్పు కారం చెక్ చేసుకొని కలిపేసుకోవడమే అనమాట. ఎంతో రుచిగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి పప్పుచారులోకి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకుంటాను. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.